ఎట్టకేలకు ఉండిలో రఘురామకృష్ణరాజు క్యాండిడేట్ అవుతున్నాడు టీడీపీ. అక్కడ ఆల్రెడీ శివరామరాజు తనకు టికెట్ రానందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నాడు. దాంతోపాటు రామరాజు టీడీపీ అభ్యర్థి అయి ఇప్పుడు ఆయనను పక్కకు పెట్టారు. సో పైకి ఆయన మద్దతు ఇస్తున్నానని చెప్పినా ఎక్కడో చోట ఆయనలో హార్ట్ బౌన్ ఉంటుంది. ఆయన ఎంత మేరకు సహకరిస్తాడనేది క్వశ్చన్. ఆల్రెడీ శివరామరాజు కొంత ఓటింగు, రామరాజు అనాసక్తి వల్ల కొంత ఓటింగ్ కోల్పోయాక రఘురామకృష్ణరాజు విజయావకాశాల మీద అనివార్యంగా ప్రశ్నలు పడతాయి. రఘురామకృష్ణరాజు టీడీపీలో కొత్తగా చేరాడు కనుక టీడీపీ శ్రేణులన్నీ ఏకోన్ముఖంగా రఘురామకృష్ణరాజుకు పనిచేస్తాయనే క్వశ్చన్ వస్తుంది. అయితే ఒకటి రఘురామకృష్ణరాజు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆయన జగన్ వ్యతిరేక సింబల్గా టీడీపీ ఇప్పటిదాకా ఆయనను ప్రజెంట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో ఆయన ఒక సింబల్గా ప్రజెంట్ చేశారు. అంటే రఘురామకృష్ణరాజు అంటే జగన్ పైన వీరోచితంగా పోరాడుతున్న వ్యక్తి అని. సో ఆ ఒక్క పాయింట్ మినహా ప్రధానంగా టీడీపీ రాజకీయాలతో కానీ టీడీపీతో సంబంధాలకు కానీ ఉన్న ప్రశ్న ఇటీవల కలవలేదు. అంతకుముందు ఆయన ఏ పార్టీలో ఉన్నాడన్నది వేరే అంశం అయినప్పటికీ కూడా. అందువల్ల ఆలస్యంగా రంగంలో దిగిన రఘురామకృష్ణరాజుకు పర్సనల్గా కలిసి వచ్చే అంశాలు కేవలం జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత, యాంటీ జగన్ సింబాలిజం. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంత మేరకు కలిసి వస్తా క్వశ్చన్. అయితే ప్రజలు ఓటు వేసేటప్పుడు ఈ నాయకుల గురించి పట్టించుకుంటారా? పొలిటికల్ మూడ్ని బట్టి ఓటేస్తారు. అంటే ప్రివేలింగ్ పొలిటికల్ మూడ్, జగన్ను సమర్థించే వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, జగన్ను వ్యతిరేకించేవారు కూటమికి ఓటేస్తారు. అందువల్ల రఘురామకృష్ణరాజు జగన్ వ్యతిరేక కూటమిలో భాగం కనుక అనివార్యంగా జగన్ వ్యతిరేకించే ఓటర్ రెడీ అవుతాడు. అయితే పర్సనల్గా స్థానికంగా ఉండేటువంటి అంశాలు ఎంతో కొంత డ్యామేజ్ చేసినా ఓవరాల్గా ఉన్న పొలిటికల్ మూడే ప్రివేల్ అవుతుంది. అందువల్ల రఘురామకృష్ణరాజుకు ఆ స్థానికంగా కొంత సవాళ్ళు ఎదురైనా ఓవరాల్గా ఆయనకు ఓట్ ట్రాన్స్ఫర్ కావడం పెద్ద ఇబ్బందిగా ఉంటుందని నేను అనుకోను. ఈ రఘురామకృష్ణరాజు అయినా రామరాజు అయినా ఇప్పుడు శివరామరాజు మద్దతుదారులు ఆయనకు ఓటేసినప్పుడు ఆ ఓటు ఆటోమేటిక్గా నష్టపోయినట్టే అవుతుంది. అందువల్ల ఆ సమస్య కాదు. ఇప్పుడు దానికన్నా ముందు రఘురామకృష్ణరాజుకి ఎక్కడ అకామిడేట్ చేయకపోతే ఇంకెక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ నర్సాపూర్ ఎంపీ అన్నారు. వైసీపీ ప్రభావంతోనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు కనుక బీజేపీ అసలు వైసీపీ పైన ఎంత మేరకు పోరాడుతుంది, బీజేపీ టీడీపీ పొత్తులో ఎంత నిజాయితీ ఉంది అన్న ప్రశ్నలన్నీ మొదలయ్యే రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వకపోవడం. కనీసం అసెంబ్లీ కన్నా పెట్టడం ద్వారా కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ జరిగే అవకాశం ఉంటుంది.